జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇది థర్డ్ ఎపిసోడ్ అండి విత్ మార్కెట్ ఫీడ్ నిహాల్ గారితో. సో ప్రీవియస్ ఎపిసోడ్స్ కావాలంటే మీరు ఛానల్ చెక్అవుట్ చేయొచ్చు. అయితే ఈ రోజు ఎపిసోడ్లో నిజంగా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం అంటే స్టాక్ మార్కెట్లో అయి ఉండొచ్చు, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, బిగినర్స్ ఉంటారు కదా, ఎటువంటి నాలెడ్జ్ అంటే స్టాక్ మార్కెట్స్ గురించి కానీ ఇంకా ఇన్వెస్ట్మెంట్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం ఈ ఎపిసోడ్ అనమాట. డబ్బులు పెట్టడం అనేది, ఇన్వెస్ట్ చేయడం అనేది ఏ విధంగా ఉంటుంది, డబ్బులు మళ్ళీ వస్తాయా, ఎలా వస్తాయి, దాని ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఇన్వెస్టర్ అనేవాడు బిగినర్ ఇన్వెస్టర్ అయి ఉండొచ్చు, వాళ్ళు ఏ విధంగా ఉండాలి వాళ్ళ మైండ్ సెట్ అనేది, ఇవన్నీ కూడా ఈ రోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో స్టే ట్యూన్ అండ్ చివరి వరకు ఎపిసోడ్ అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. హాయ్ నిహాల్ గారు. హలో విరాట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్తో మా కోసం ఈ రోజు అంతా టైం ఇస్తున్నందుకు. డెఫినెట్గా వ్యూవర్స్కి వాల్యూ వస్తుంది అనుకుంటే రోజు మొత్తం ఇచ్చేద్దాం. సో స్టాక్ మార్కెట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎనీ కైండ్, మనకు అసలు ఇన్వెస్ట్మెంట్కి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఒక బిగినర్ నుంచి ఉండేవాడికి ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు, కాస్త చెప్తారా ఫస్ట్? సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి అనగానే మనం స్టాక్ మార్కెట్ స్పెసిఫిక్గా ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేకపోతే లైఫ్లో ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్? సో ఓవరాల్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు బిజినెస్ పెట్టుకోవచ్చు, అది కూడా ఇన్వెస్ట్మెంటే. రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు, అది ఇన్వెస్ట్మెంటే. లేదు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అది ఇన్వెస్ట్మెంటే. లేదు ఇవన్నీ లేదు, మీరు యాజ్ ఏంజిల్ ఇన్వెస్టర్గా ఇంకోటి బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ఇలా మల్టిపుల్ 4-5 డిఫరెంట్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మీరు అంటే మన క్యాపిటల్ సైజ్ ఎంతో దాన్ని బట్టి మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మీరు పెట్టాలంటే మీకు మినిమం ₹1,00,000 లక్షలు ఎక్కడ వస్తున్నాయండి ఇప్పుడు రేట్లకి? 30 లక్షల 40 లక్షల ఫ్లాట్ లో అది కూడా ఇన్వెస్ట్మెంట్. 30 లక్షలకి ఫ్లాట్ వస్తుంది హైదరాబాద్ లో. హైదరాబాద్ కాదు సార్, భద్రాచలం లేకపోతే మన ఎనీ టైర్ 2 టైర్ 3 సిటీస్ డెఫినెట్ గా. సో అలా మీ క్యాపిటల్, మీ ఎంట్రీ బ్యారియర్ అంటాం దీన్ని. సో మీ క్యాపిటల్ సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఎత్తుకోవచ్చు. సో ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్కి వచ్చేసప్పటికి చాలా మంది దీని మీద మక్కు చూపించడానికి మేజర్ రీజన్ ఏంటంటే లో ఎంట్రీ బ్యారియర్. ₹5 ఉన్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, 5 కోట్లు ఉన్నా కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అంత వర్సటైల్ ప్రోడక్ట్ మనకి స్టాక్ మార్కెట్ కాబట్టి ఇది యాజ్ అ మేజర్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్ గా మన అందరికీ ఫేమస్ అయింది, ఎక్కువ మంది చూస్తున్నారు. సో పని చేద్దాం, ఈ రోజు ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఏమున్నాయో అందులో వాటి గురించి మాట్లాడుకుందాం. స్టాక్ మార్కెట్, గోల్డ్. డెఫినెట్గా. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్లో అనగానే ఇప్పుడు మీరు గోల్డ్ బయట కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, స్టాక్ మార్కెట్ త్రూ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అలాగా స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, బాండ్స్ ఉన్నాయి, తర్వాత గోల్డ్ మీరు అన్నారు కదా అందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత రియల్ ఎస్టేట్ ఉంది, దాంట్లో కూడా రీట్స్ అని ఉంటాయి, స్టాక్ మార్కెట్ త్రూ అందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు విత్ ఇన్ స్టాక్ మార్కెటే. ఇప్పుడు దీంట్లో కూడా నేను మీకు ఇందాక చెప్పాను కదా ఎంట్రీ బ్యారియర్ అని. సో అందులో స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తే ఏంటంటే రిస్క్ బ్యారియర్లు వస్తాయి. సో ఇప్పుడు మీ రిస్క్ ఎపిటైట్ ఎంత అన్న దాన్ని బట్టి మీకు డిఫరెంట్ డైవర్సిఫికేషన్స్ వస్తాయి, డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ అన్నిటికంటే నాకు రిస్క్ వద్దు, నాకు డబ్బులు ఎప్పుడు పైకి వెళ్ళడమే కావాలి, పైకి చాలా వద్దు, కిందకు కూడా అస్సలు వద్దు, నాకు అక్కడే ఉండిపోవాలి, స్లోగా గ్రో అవుతుంది అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు మనకి బ్యాంక్ ఎఫ్డీలు ఉన్నట్టే ఇందులో మనకి లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి, డెట్ ఫండ్స్ అని ఉంటాయి, దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు. కార్పొరేట్ బాండ్స్ ఉంటాయి. సో కార్పొరేట్ బాండ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మేబీ ఒక రిలయన్స్ లాంటి కంపెనీయో లేకపోతే హెచ్డిఎఫ్సి లాంటి కంపెనీస్ వీళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు అప్పు తీసుకోవాలి. సో వీళ్ళు బ్యాంక్కి వెళ్తే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వస్తుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే కార్పొరేట్ బాండ్స్ ఇష్యూ చేస్తారు జనాల కోసం. జనాల దగ్గర నుంచి అప్పు తీసుకుంటారు, బ్యాంక్ దగ్గర వాళ్ళకి 16% 20% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంటే వీళ్ళు ఏమంటారంటే 11-12% నీకు ఇస్తాను అని చెప్పి అలా ఇంట్రెస్ట్ రేట్ తక్కువ వస్తుంది కాబట్టి జనాల దగ్గర తీసుకుంటారు. వీళ్ళందరూ ఏంటి, రెప్యూటెడ్ కంపెనీ, వాళ్ళ దగ్గర ఆల్రెడీ చాలా డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర మనం అప్పు ఇచ్చినా కూడా, వాళ్ళకి అప్పు ఇచ్చినా కూడా వాళ్ళు మనకి రిటర్న్ ఇస్తారనే కాన్ఫిడెన్స్తో ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో రిస్క్ లేదు అనుకుంటే కార్పొరేట్ బాండ్స్, లిక్విడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ అగైన్ నేను ఎలాంటి ఫినాన్షియల్ అడ్వైజర్ని కాదు, సెబీ రిజిస్ట్రేషన్, ఎన్ఎస్ఐఎం సర్టిఫికేట్ లేదు. సో మీరు మీ రిస్క్ని ఇవాల్యుయేట్ చేసుకొని ఆ తర్వాత ఈ ఆప్షన్స్ని కన్సిడర్ చేసుకోండి. ఈ ఫండ్స్ అనే వాటి గురించి, ఈ ఫండ్స్ కాదు ఇప్పుడు నేను చెప్పేవి ఏవైనా సరే. అంటే ఫండ్స్ అనేవి వాటిలో చూసుకున్నట్లయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ బిగినర్ పాయింట్ ఆఫ్ నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ స్టాక్ మార్కెట్లో రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటిలో ఈ ఫండ్స్ అనేది ఒకటి. కరెక్ట్. ఈ ఫండ్స్ అనే వాటిలో అసలు ఫండ్స్ గురించి మీరు ఏం చెప్తారు బేసిక్గా ఒక బిగినర్ అనేవాడికి? ఇప్పుడు మీకు అదే చెప్పాను కదా, ఇప్పుడు ఫస్ట్ మనం ఏదైనా రిస్క్ ఎపిటైట్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్ మనం అర్థం చేసుకుని దాన్ని బట్టి ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాం. అంటే రిస్క్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ ఫండ్స్కి వెళ్ళొచ్చు. అసలు ఇప్పుడు అన్నిటికంటే జీరో రిస్క్ నాకు ఏది వద్దనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్స్ నేను సజెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ బాండ్ ఏంటి, కార్పొరేట్ బాండ్ ఎలా ఫంక్షన్ అవుతుంది, వాళ్ళు మీకు ఎలా ఇస్తారు, అంతా డెప్త్లోకి వెళ్ళిపోతే చాలా అదో 2 గంటలు పాడ్కాస్ట్ అవుతుంది. సో అది పక్కన పెడదాం. సో రిస్క్ వద్దనుకున్న వాళ్ళకి ఈ ఆప్షన్ ఇస్తున్నాను. సెకండ్ ఏంటంటే కొద్దిగా రిస్క్ తీసుకుంటాము, మాకు మార్కెట్లో
రిటర్న్స్ కొంచెం ఎక్కువ కావాలి, రిస్క్ కూడా చాలా ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ వైపు వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండివిజువల్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. స్టాక్స్ అంటే ఏం లేదు, ఒక కంపెనీ గ్రోత్ ఉందా లేదా, కంపెనీ మీద నాకు కాన్ఫిడెన్స్ అనుకుంటే డబ్బులు అందులో ఇన్వెస్ట్ చేస్తాం. కానీ దానికోసం ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి, దాని క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ చదవాలి, దాని బ్యాలెన్స్ షీట్స్ చదువుకోవాలి, దాని ఫినాన్షియల్ రిపోర్ట్స్ చదువుకోవాలి, కంపెనీ ఏం చేస్తుంది, ఏంటి, ఫౌండర్ ఎవడు, అన్నీ చూసుకోవాలి. అంత నాలెడ్జ్ ఒక ఇండివిజువల్ కామన్ పర్సన్కి ఉండదు, ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్స్ వైపు మక్కువ చూపిస్తారు. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఇప్పుడు మీరు, నేను, మనలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి ఒకళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు, ఒక ఏఎంసీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫండ్ మేనేజర్ని కూర్చోబెడతారు. వాడేవాడు ఇలాంటి ఫినాన్స్ సర్టిఫికేట్లు అన్ని చేసి మార్కెట్ మీద ఫుల్ నాలెడ్జ్ ఉన్న ఒక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే తన నాలెడ్జ్తో మీ డబ్బుల్ని మేనేజ్ చేస్తాడు విత్ మల్టిపుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మీరు అనుకున్న క్రైటీరియా, మీ రిస్క్ అపిటైట్ని బట్టి, మీ ఎజెండాని బట్టి, మీ గోల్ని బట్టి, ఈ డబ్బులతో మీ ఎక్స్పెక్టేషన్స్ని బట్టి వాళ్ళు ఆ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసేది మ్యూచువల్ ఫండ్స్. సో ఎవరికి నాలెడ్జ్ లేదు బట్ కొంత రిస్క్ తీసుకునే ఆప్షన్ ఉంది అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్తో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, అది కూడా నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు దాంట్లో నేను చెప్పేది నా సజెషన్, వేరే వాళ్ళు ఏం చెప్తారో పక్కన పెడితే నా సజెషన్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ దాటి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీరు స్టాటిస్టిక్స్ డేటా చూసుకున్నా కూడా 90% ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటిని కూడా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే 90% మ్యూచువల్ ఫండ్స్ పనిచేయట్లేదు. ఏవైతే ఈ సో కాల్డ్ మన ఎక్స్పర్ట్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారో వీళ్ళని జస్ట్ ఇండెక్స్ ఫండ్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. సో మీరు హ్యాపీగా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. సో నా డౌట్స్ ఏంటంటే ఇందులో లాంగ్ టర్మ్లో ఇండెక్స్ ఫండ్స్ అనేవి వర్కౌట్ అవుతాయా లాంగ్ టర్మ్లో, ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 years 15 years ఇలాగా? కొంతమంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అయి ఉండొచ్చు, ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్న మీడియా మిత్రులు ఉన్నారో వాళ్ళు 30 ఏళ్ళ పాటు ఈ ఫండ్లో పెట్టుకోండి, మీరు ఈ కాంపౌండింగ్ అనే ఒక మ్యాజిక్ ద్వారా, యాక్చువల్గా అది ప్రాక్టికల్ ఫార్ములా కానీ మ్యాజిక్ అని చెప్తారు, కాంపౌండింగ్ ద్వారా మీరు కోట్ల రూపాయలని మీరు కాపస్ బిల్డ్ చేసుకోవచ్చు అని ఒక మాట చెప్తుంటారు. ఇది ఎక్కువగా వినే మాట, జనాలు కూడా ఎక్కువగా వింటూ ఉంటారు అనమాట. మ్యూచువల్ ఫండ్ ఫర్ లాంగ్ టర్మ్, అది కూడా మీరు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే కోట్లలో లాభాలు చూడొచ్చు, ఇది ఇంత పాసిబిలిటీ అవుతుంది కాంపౌండింగ్ వల్ల అని చెప్పేసి. మరి అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు అసలు ఈ ఆప్షన్ వర్క్ కాదా, ఇది ఉన్నప్పుడు ఇండెక్స్ ఎందుకు? ఇది నా 2 క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు అనే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ లేకపోతే ఎవరైతే ఇన్వెస్ట్ చేయమంటున్నారో వాళ్ళు కూడా చెప్పేది ఇండెక్స్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేయమని. వాళ్ళు వేరే చెప్తున్నారు లేదో నాకు తెలీదు. ఒకవేళ వాళ్ళు కనుక మ్యూచువల్ ఫండ్స్లోనే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకుంటే వాళ్ళు చెప్పే 30-year రూల్ డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి? ఇదేం లేదు, సింపుల్గా వీళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఎన్ని ఆప్షన్లు ఉన్నాయని చెప్పినా అది కూడా ఇంకొక 2-3 గంటలు పాడ్కాస్ట్ అవుతుంది. సో సింపుల్ గా తప్పకుండా తీసుకుందాం కూడా. సో సింపుల్ గా మీకు ఇండెక్స్ ఫండ్ ఏంటి అని సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే, ఇప్పుడు మనకి ఏదో ఒక ఇప్పుడు ఇండియా గ్రో అవుతుందా లేదా, లేకపోతే ఒక సెక్టర్ గ్రో అవుతుందా లేదా, ఏదైనా సరే బెంచ్ మార్కింగ్ ఉండాలి కదా. బెంచ్ మార్కింగ్ చేసే ఇప్పుడు ఇండియా మొత్తంలో ఉండే స్టాక్ మార్కెట్ ఎలా ఉంది, పడుతుందా లేస్తుందా అని మీరు న్యూస్ లో కూడా చూస్తుంటారు కదా. నిఫ్టీ సెన్సెక్స్ పెడుతుంది పడుతుంది అని చెప్పి రోజు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని ఉంటుంది. బట్ ఇప్పుడు మీ టీవీలో కూడా మీరు ఎప్పుడైనా 9 o'clock ప్రైమ్ టైం న్యూస్ లో చూస్తే ఇవాళ స్టాక్ మార్కెట్లు పెరిగాయా పడిపోయా అని చెప్పి రెండు ఆప్షన్లతో చెప్తారు, ఒకటి నిఫ్టీ ఒకటి సెన్సెక్స్. ఈ రెండు ఏం లేదు, ఈ రెండే ఇండెక్స్ ఫండ్లు. సో ఈ నిఫ్టీ సెన్సెక్స్ అంటే ఏంటి అని అంటే మన ఇండియాలో టాప్ 50 కంపెనీస్ తీసుకుంటారు, రిలయన్స్, హెచ్డిఎఫ్సి లాంటివి టాప్ 50 కంపెనీస్ తీసి ఈ 50 కంపెనీస్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి అని చెప్పి ఒక క్యూములేటివ్ యావరేజ్ తీసి మనకు ఒక సింగిల్ స్టాక్ లాగా ఇచ్చేది ఇండెక్స్ ఫండ్. సో ఇండియా మీద నమ్మకం ఉంది, నేను ఇండియాలోనే ఉంటాను, నేను ఇండియా మీద నమ్మకం ఉంది, ఇండియా గ్రో అవుతే నా డబ్బులు కూడా గ్రో అవుతాయని నమ్మకం ఉంటే ఇండెక్స్ ఫండ్లో పెడతారు. ఇప్పుడు నెక్స్ట్ 30 ఏళ్లలో ఇండియా కొట్టుకుపోతుంది, నాశనం అయిపోతుంది, పాకిస్తాన్ లాగా కిందకి పడిపోతుంది అని నమ్మకం ఉంటే ఇండెక్స్ ఫండ్లో కాదు, ఏ ఫండ్లో కాదు, మీరు బ్యాంక్లో డబ్బులు పెట్టినా కూడా మీరు పోతాయి. లేదు ఇండియా గ్రో అవుతుందని నమ్మకం ఉంది అని అనుకుంటే ఇండెక్స్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. సో అప్పుడు మీరన్న ఈ 30-year ఏదైతే ఉందో ఆ ట్రాజెక్టరీ అవ్వచ్చు, అవన్నీ వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు దీంట్లో మీరన్న కాంపౌండింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫంక్షన్ అవుతాయి. కాకపోతే ఇప్పుడు దీంట్లో వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ఫ్లుయెన్సర్లు వస్తారు, మీరు నెలకు 5,000 పెట్టండి, ఎస్ఐపి చేయండి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈ ఇండెక్స్ ఫండ్లో పెట్టండి, ఓ 14% రిటర్న్స్ వస్తుంది, ఓ 30 ఏళ్లలో ఒక ₹1,00,00,000 వస్తుంది అని చెప్పి పెడుతుంటారు. కాకపోతే యాజ్ అ వ్యూవర్గా, యాజ్ ఆడియన్స్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 30 ఏళ్ల తర్వాత ₹1,00,00,000 వాల్యూ ఎంత ఉంటుంది అని. మధ్యలో ఇన్ఫ్లేషన్ ఉంది. ఇప్పుడు 20 ఏళ్ల ముందర ₹1,00,000 ఇప్పుడు ₹1,00,00,000తో సమానం అనుకుందాం, రఫ్ ఎస్టిమేట్ ఎగ్జాంపుల్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 100 times పెరిగింది కదా. అదే విధంగా 30 ఏళ్ల తర్వాత మేబీ
20 కోట్లు 30 కోట్లు ఉంటే ఇప్పుడు ₹1,00,00,000 ఉండే వాల్యూ ఉండొచ్చు. సో మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు స్టార్ట్ చేస్తున్నారో ఎవడో చెప్పాడు వచ్చి యూట్యూబ్లో అవ్వచ్చు ఎక్కడైనా ఎవడైనా వచ్చి నేనే అవ్వచ్చు చెప్పాడు అని అంటే మీరు ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి 30 ఏళ్ల తర్వాత నా ₹1,00,00,000 వాల్యూ ఎంత ఉంటుంది. ₹1,00,00,000 వాల్యూ చూసుకుంటే అప్పుడు 20 లక్షలు ఉందనుకోండి, మీకు 20 లక్షల కోసం ఇన్ని రోజులు మీరు వెయిట్ చేయడం పాసిబులా? ₹1,00,00,000 యాజ్ అ ఫండ్ వాల్యూ ₹1,00,00,000 ఉంది, కానీ దాని పర్చేసింగ్ పవర్ పడిపోతుంది. అంటే ఇది ఇంకా కులంకషంగా చెప్పాలి అంటే క్లియర్గా ఒకప్పుడు పెట్రోల్ రేటు ₹80, అంతే. ఇప్పుడు ₹110. ఇన్ ఫ్యూచర్ ఇది ఒక ₹200 అవదని గ్యారంటీ లేదు కదా. ఇలా ప్రతి వస్తువు వాల్యూ పెరిగిపోతూ వెళ్తుంది కదా ఇన్ఫ్లేషన్ పరంగా. అలా చూసుకున్నప్పుడు డబ్బు వాల్యూ అనేది తగ్గుతుంది అనమాట. అంటే ఒకప్పుడు ₹80 అనేది పెట్రోల్ అనుకుంటే అందరి మైండ్లో ఉండే ఒక కామన్ పాయింట్, ఇప్పుడు ₹110 అనేది అందరి మైండ్లో ఉంటుంది. పెట్రోల్ అనగానే అందరి మైండ్లో గుర్తొచ్చితే ₹107, ₹110. ఇన్ ఫ్యూచర్ రేపు మనం ఇంకో 10 సంవత్సరాల తర్వాత పెట్రోల్ అంటే అందరికీ 200 అనేది చాలా కామన్ అయిపోతుంది అనమాట. సో ఇలా ప్రతి వస్తువు ధర పెరిగితే అది ఇన్ఫ్లేషన్. ఆ రకంగా చూసుకున్నట్లయితే డబ్బు వాల్యూ తగ్గేదానికి చాలా స్కోప్ ఉంటుంది. చాలా స్కోప్ తగ్గుతుంది, గ్యారెంటీ అది 100%. సో ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తారో మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ అని నొక్కితే వస్తుంది. దాంట్లో మీరు ఇప్పుడు 5,000 SIP చేస్తే 30 ఏళ్లలో ₹1,00,00,000 అవుతుంది అని ఫిగర్ వచ్చింది కదా. ₹1,00,00,000 అక్కడ ఎంటర్ చేయండి, 30 years పెట్టండి. ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్ 6% అంటుంది, కానీ ప్రాక్టికల్ ఇన్ఫ్లేషన్ 8 to 10% ఉంటుంది. సో మీరు అది యాడ్ చేస్తే 30 ఏళ్ల తర్వాత మీకు అర్థమవుతుంది ఇది 15 లక్షలు 20 లక్షలు మిగులుతుందని. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఆ బార్ని ఆ మూల్యం ఏదైతే ఉంటుందో దాన్ని అడ్జస్ట్ చేయండి. ఆఫ్టర్ 30 years కరెంట్ వాల్యూ ₹1,00,00,000తో సమానమైన వాల్యూ ఎంత ఉంది అని. సో ఆ వాల్యూ మీకు ఒకవేళ 10 కోట్లు వచ్చింది అనుకోండి, మీరు ఇవాల్టి నుంచి ఎంత అమౌంట్ SIP చేస్తే మీరు 10 కోట్లకి వెళ్తారో అంత అమౌంట్ SIP చేయాలి. ప్లాన్ ఫర్ 10 crores. సో అప్పుడు మీరు ఎప్పుడైతే చేస్తారో మీరు డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకంటే అప్పుడు మీరు అనుకుంటున్న ఈ 5,000 SIP సరిపోదు, అప్పుడు 30,000 చేయాలి. అప్పుడు వీడు డిసప్పాయింట్ అయిపోతాడు, 30,000 నా దగ్గర లేదు, నేను చేయలేను, సో ఎప్పటికీ సక్సెస్ఫుల్ అవ్వలేను అని చెప్పి ఓ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. బట్ ఆ డిప్రెషన్ మైండ్ సెట్లోకి ఉండకుండా పాజిటివ్గా ఉండాలని చెప్పి అందరూ నిజం దాచుతారు. కానీ నా పని ఏంటి, యాజ్ అ ఇన్ఫ్లుయెన్సర్ గా లేకపోతే వచ్చి బయట నిజం మాట్లాడాలి, నేను అదే మాట్లాడతాను. సో ఇప్పుడు బిగినర్ కి మనం ఫండ్స్ గురించి మాట్లాడాం. స్టాక్ మార్కెట్ లో ఒక పార్ట్ అయిన ఒక ప్రోడక్ట్ అయింది, అందులో ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ద బెటర్ చాయిస్ అని చెప్పడం జరిగింది. సో నేను ఇంకా అదర్ ప్రొడక్ట్స్ గురించి కూడా వింటూ ఉన్నా, దే ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్. బట్ సో మనకి ఎపిసోడ్ కారణంగా ఏదైనా మిగిలిన 2 products చెప్తారు ఫైనల్గా. అంటే ఇన్ ద సెన్స్ ఏంటి అంటే ఒక బిగినర్ సో మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయొచ్చు, అదర్ దెన్ ఈ ఫండ్స్ కాకుండా ఇంకేదైనా ప్రోడక్ట్ ఉందా బిగినర్కి? బిగినర్గా నన్ను అడిగితే మీరు ఎక్కువ ఆలోచిస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. మార్కెట్లోనే 100 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకా కాంప్లికేటెడ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోతే దాంట్లోంచి కూడా రెంటల్ ఇన్కమ్ ఎలా సంపాదించుకోవచ్చు అని 100 ఆప్షన్లు ఉన్నాయి. మీరు అంత ఆలోచించకండి. యాజ్ అ బిగినర్గా మీ ప్రైమరీ మోటివ్ ఏంటి, మీకు ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవడం, మీకు ఒక హ్యాబిట్ డెవలప్ చేసుకోవడం, మనీ సేవింగ్ హ్యాబిట్ మీరు డెవలప్ చేసుకోవాలి. చిన్నప్పుడు మనకి ఒక చిన్న పిగ్గీ బ్యాంక్ ఇచ్చేవాళ్ళు, మట్టితో ఉండేది, లేదంటే ఇంకొంచెం ఫ్యాన్సీ వాళ్ళు ఇలా బటన్ నొక్కితే కుక్ వచ్చి తీసుకెళ్ళేది. సో అలాంటివి ఏవైనా అదేంటి ఒక హ్యాబిట్ని మనం డెవలప్ చేసుకోవడం, ఎవ్రీ మంత్ ఎవ్రీ డేనో ఎంత మిగులుతే అంత సేవ్ చేసుకునే హ్యాబిట్ డెవలప్ చేసుకోవడానికి. సో ఫస్ట్ యాజ్ అ బిగినర్గా ఏం తెలీదు అనుకుంటే ఆ హ్యాబిట్ డెవలప్ చేసుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్తో స్టార్ట్ చేయండి. చేస్తున్నప్పుడు మీరు యాప్లో చూస్తారు కదా, మీరు ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, పెరుగుతుందా తగ్గుతుందా, అప్పుడు నేను కాదు మీకే ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది, అచ్చా ఇది పెడుతుంటే ఇలా అవుతుంది, ఇంకా వేరే ఆప్షన్లు ఉన్నాయని చెప్పి మీరు ఎక్స్ప్లోర్ చేస్తారు. సో యాజ్ అ బిగినర్గా 100 ఆప్షన్ల గురించి ఆలోచించకండి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. కాంటెంట్ చాలా ఉంటుంది, మనం అన్ని డిలీట్ చేసి మనకు పనికొచ్చేది ఒక్కటే కదా తీసుకోవాలి, సూట్ అవుతుందో అంతే. కాబట్టి సింపుల్ గా మ్యూచువల్ ఫండ్స్ తో స్టార్ట్ చేయండి, ఎక్కువ ఆలోచించకండి. వండర్ఫుల్. సో విన్నర్ కదండి ఈ రోజు ఎపిసోడ్ ముఖ్య ఉద్దేశం, ముఖ్య సారాంశం అని చెప్పొచ్చు. ఏంటి అంటే బిగినర్గా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ ఎంటర్ అవుదాం అనుకుంటారో చాలా క్లియర్గా నిహాల్ గారు చెప్పిన ఆప్షన్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే దీని గురించి కూడా ఒక ప్రొఫెషనల్ని కలిసి మీరు డెసిషన్ అనేది తీసుకోండి. బట్ ముఖ్యంగా ఇన్ ఫ్యూచర్ అనేది డబ్బు చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కూడా, ఒక సినిమా కోసం మీరు ఎంత కేటాయిస్తారు రివ్యూలు చూడడానికి అంతే కేటాయించండి. సో వచ్చే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.